నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 36 నెలలు అంటే 3 సంవత్సరాలు కావస్తా ఉన్నది. దాదాపుగా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఒక వర్గం అయితే ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. నా వెనకాల ఒకసారి చూడండి, చాలా మంది వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏదో రోడ్ల మీద ఆవారాగా తిరిగినటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళంతా సమాజం కోసం, గవర్నమెంట్ కోసం, ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు. ఇవాళ మనం చూస్తున్నటువంటి జెన్జీ ఉద్యమం ఒకటైతే, అప్పటి జెన్జీ యూత్ వీళ్ళంతా అప్పటి జెన్జీ యూత్ లాగా ఏర్పడి ప్రభుత్వం కోసానికి, ప్రజల కోసానికి ఆహర్నిశలు కలిసి పని చేసిండ్రు. సో తర్వాత వాళ్ళ వయసు రీత్యా రిటైర్డ్ అయిపోయినటువంటి పరిస్థితి. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు రోడ్ల మీద ఎక్కాల్సి వచ్చింది అనేది ఇవాళ ప్రశ్న. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా మేము రోడ్ల మీదకి ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది. మాకు రావాల్సినటువంటి పిఆర్సీ కానీ, డిఏలు కానీ, రావాల్సినటువంటి అలవెన్స్లు కానీ ఏవి కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తలేరు, రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది ఎందాక మాట్లాడుతున్నారు, ఇవాళ ప్రభుత్వం అంటే ఒక పెద్ద ఏనుగుతో పాటు సమానం, మీతో ఢీ కొట్టేటువంటి పరిస్థితుల్లో మేము లేము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కావచ్చు, వీటితో పాటు ఇంకొన్ని అనుబంధ సంస్థలను కూడా కలిసి వాళ్ళ ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని, వాళ్ళ వాయిస్ ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడదాం. కొంతమంది మనతో పాటు అసోసియేషన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి, డిమాండ్లు అనుకోవచ్చా, రిక్వెస్ట్లు అనుకోవచ్చా, అసలు ఏం కోరుతా ఉన్నారు గవర్నమెంట్ అనేది వారి మాటలో తెలుసుకున్నాం. ఏంది మీ ప్రధానంగా మీరు ఏం కోరుతా ఉన్నారు గవర్నమెంట్ ని? వాళ్ళ సార్ ఇలా పెన్షన్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అనేక సమస్యలు, పెన్షన్ లేసుకుని అనేక సమస్యల మీద ఒక మహా ధర్నా పిలిపియడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఇలా ధర్నా చౌక్ హైదరాబాద్ లో వేలాది మందిగా పెన్షన్లు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. సార్, నేను గునిగంటి సాంబయ్య, స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. సార్, మేము ఒక 10 రోజుల కింద ప్రభుత్వానికి ఒక డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇలా మాకు రావాల్సిన పూర్తి స్థాయిలో బకాయిలు ఇంకా కూడా పెన్షన్లకు మరొక 2 ఏళ్ళు పూర్తి అయినా ఇంకా పూర్తి స్థాయిలో బకాయిలు అందజేయలేదు. వాటిని పూర్తి స్థాయిలో మరి అందజేయాలని ఒక డిమాండ్గా, రెండో డిమాండ్ ఏతున్నదో, ఇలా మేము ప్రజల్లో భాగమైన మేము ప్రభుత్వ ఉద్యోగులుగా 35-40 ఏళ్ళు చేసిన తర్వాత, పదవి విరమణ పొందిన తర్వాత మాకు పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలు ఏతున్నాయో ఇలా కల్పించాలని ఒక డిమాండ్ ఉంది. మూడోది, ఇలా పిఆర్సీ ఇవ్వడంలో ప్రభుత్వం అయితే 5 ఏళ్ళకోసారి వేసే పిఆర్సీ చేసిన తర్వాత వెంటనే తెప్పించుకొని దాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వం ఇలా 36 నెలలు గడిచి 37వ నెలలోకి ప్రవేశిస్తున్నది. ఇంతవరకు కూడా పిఆర్సీ మాటలేదు. కానీ గవర్నమెంట్ ఇటీవల ఒక మాట చెప్పింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా చెప్పిండు, ఒక 6,000 కోట్లు మేము ప్రస్తుతానికి చెల్లిస్తాము, నెలకు ఒక 2,000 కోట్ల చొప్పున ఇస్తాం మేము అని చెప్పేసి చెప్పిండ్రు. ఇంకా అంటే అవి కాక ఇంకా ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయా మీకు? ఉంది సార్. ఇలా మేము 2 ఏళ్ల నుండి పెన్షన్స్ అందరం కూడా ఇక్కడే అనేక ధర్నాలు చేసినాము, నిరసనలు, నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేసిన తర్వాత ఒక 4 నెలల క్రితము మన రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీటింగ్ ముందుకు వచ్చి 3 ఏళ్లలో 100 రోజుల్లో పెన్షన్ల బకాయిలు చెల్లిస్తానని 3 నెలల నుండి ప్రతి నెల 2,000 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. దాంట్లో కేవలం పెన్షన్లకే కాకుండా ఇంకా ఇతరులకు సర్వీస్లో ఉన్న వాళ్ళకు కావచ్చు, కాంట్రాక్టర్లకు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మా పెన్షన్లకు పూర్తి స్థాయిలో బకాయిలు అందజేయలేదు. ఇప్పటికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక ముందు ఒకే నెలలో ఒకే మొత్తంగా మిగిలిపోయిన పెన్షన్ల బకాయిలన్నీ కూడా ఏక మొత్తంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. నేను ఇలా 69. మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? సార్ బెల్లంపల్లి. మీ వయసు ఎంత ఉంటుంది? నా 62 సార్. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, సార్ అంతో కొంత మేము సంవత్సరాన్ని చదువుతున్నాము, వాళ్ళకి అంత ఇచ్చుకుంటూ వస్తున్నాము, కొంత సంయమనం పాటించవచ్చు కదా అని చెప్పేసి మీలాంటి వాళ్ళని వేడుకుంటున్నది గవర్నమెంట్ కూడా. ఏం చెప్తారు వాళ్ళకి? సార్, గవర్నమెంట్ వేడుకుంటుంది అంటే ఇప్పుడు మాకు వాళ్ళు ఉచితంగా ఏమి ఇవ్వట్లేదు. కేవలం రిటైర్ అయిన ఉద్యోగికి వాళ్ళు గ్రాట్యుటీ 16 lakhs మాత్రమే వాళ్ళు గుడ్విల్గా మాకు ఇచ్చేది. మిగతా అమౌంట్ మొత్తం మా సాలరీ నుంచి మేము సేవింగ్ చేసి మేము దాచుకున్న సొమ్ము. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్ అకౌంట్లో మీ అకౌంట్లో మీరు సొమ్ము దాచుకొని మీ అవసరానికి మీరు చెక్ తీసుకుపోయి ఇవ్వమంటే అవి మీకు తెలియకుండానే వాళ్ళు వేరే దానికి వాడుకొని మీది అకౌంట్ ఖాళీ అని చెప్పినట్టుగా ప్రభుత్వం మాకు చేస్తున్నది. ఇప్పుడు మా అమౌంట్ మా పర్మిషన్ లేకుండా, మాకేం తెలియకుండా, సమాచారం లేకుండా దాన్ని తీసి వేరే వాడుకునే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు సార్? అదొకటి. రెండవది, ఇంతవరకు సార్ చెప్పినట్టు ఎవరైతే పెన్షనర్స్ బెనిఫిట్స్ కోసము కోర్టుకి వెళ్ళారో, రిట్ వేసి కాంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోయి ఫైనాన్స్ సెక్రటరీ గారిని హైకోర్టు బోన్లకు రప్పించేంత సీరియస్ అయిన వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు సార్.
జనరల్గా ఎవరైతే నార్మల్గా రిటైర్ అయి ఉన్నారో వాళ్ళకు డబ్బులు రావట్లేదు. అయితే మొన్న 2000, 6,000 అని మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఆ 6,000లో మాకు వచ్చింది తోక మాత్రమే సార్. 2,000 అని చెప్పి పెన్షన్లకు ఇస్తున్నామని చెప్పి మొత్తం ప్రచారం ఆర్భటంగా చేయడం, అందులో సగం కాంట్రాక్టర్లకు, సగం రెగ్యులర్ ఎంప్లాయీస్కి అందరికి పోను, చివరికి 200 కోట్లు 150 కోట్లు పెన్షన్ దాకా వచ్చింది. తర్వాత హెల్త్ కార్డు విషయానికి వస్తే 100 మంది పెన్షనర్స్ బెనిఫిట్స్ రాక ఆరోగ్యాల మంచిలాగా చనిపోయినారు సార్. ఇప్పటికీ వాళ్ళ బెనిఫిట్ చూసుకోకుండా, కనీసం వాళ్ళకి అందకుండా, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే మీ హెల్త్ కార్డు మాకేం పనిచేయదు, గవర్నమెంట్ మాకేం లాస్ట్ బకాయిలే ఇవ్వలేదు, మిమ్మల్ని మేము జాయిన్ చేసుకోము, ముందు ₹1,00,000 అడ్వాన్స్ కట్టండి, 50,000 కట్టండి, మీరు జాయిన్ కండి, లేకపోతే మీకు ట్రీట్మెంట్ ఏమని చెప్తున్నారు. కాకపోతే హెల్త్ కార్డ్స్ ట్రీట్మెంట్ ఫ్రీ, క్యాష్లెస్ అని చెప్పి మనకు జూన్ నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది సార్. మే నెల నుంచే మాకు కట్ చేస్తున్నారు 1.5%. మళ్ళీ అది కూడా ఎంత లోపభూయిష్టంగా అంటే, ఒక ఇంట్లో తండ్రి, కొడుకు, ఇంకో బిడ్డ, ఒక 3 ఉద్యోగస్తులు ఉన్నారు అనుకోండి, అందులో ఒకరి కట్ చేస్తే మిగతా వాళ్ళందరూ అందులోకి వస్తారు. అయితే ప్రతి ఒక్కరికి కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు సార్, నేను ఒక ఎంప్లాయీ, నేను పెన్షనరు, నా కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ, నా కొడుకు తండ్రిగా నాకు ఉంటుంది, ఆయన కట్ చేసుకుంటాడు, ఆయనే కట్ చేస్తున్నారు, నాకు కట్ చేస్తున్నారు. ఆయనకు వచ్చే జీతంలో కట్టింగే. ఈ విధంగా గవర్నమెంట్ తీసుకునేటి ఏమో అక్యురేట్గా ఎంత తీసుకోవాలి ఫంక్షన్ తీసుకుంటున్నది, మాకు ఇచ్చేదానికి ఏమో సైట్లు పనిచేయి, హెల్త్ కార్డు సైట్ పనిచేయది, ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఉంటుంది. ఇదే పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా అందరి ఆవేదనను, మీరు అన్నట్టు మా రిక్వెస్ట్ను ఆలోచించి అవి ఇవ్వాలని చెప్పి మేమంతా ఐకమత్యంగా జేఎస్ తరఫున కోరుతున్నాం సార్. ఇది మా డిమాండ్. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం కదా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిది కూడా ఒకటే ఒక డిమాండ్, రిక్వెస్ట్ అనుకోవచ్చు. మా బకాయిలను చెల్లించండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ప్రభుత్వంతో పోటీపడి కొట్లాడే స్థితిలో మేము లేవు, కానీ మా రిక్వెస్ట్ని ఇదొక రిక్వెస్ట్గా తీసుకోండి. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మిగతా దీనికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, శాఖ అధికారులు కావచ్చు, సత్వరమే మా సమస్యని పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు అందరూ కూడా 60, 65, 70 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్ళే మా ఆరోగ్య సమస్యల రీతే మమ్మల్ని గుర్తు పెట్టుకొని మమ్మల్ని కనకరించండి అని చెప్పేసి అడగడానికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే, మనతో పాటు నందిని సిద్ధారెడ్డి సార్ ఉన్నారు. మరి సార్ ఇక్కడికి మద్దతు తెలపడానికి వచ్చాడా, దేనికి వచ్చాడా అనేది స్వయంగా వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు నేను అందులో భాగం, నేను ఒక పెన్షనర్, అట్లనే పెన్షనర్ జేఏసీ చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతు తెలపడానికి కూడా వచ్చింది. ఒక సభ్యుడిగా నేను పొందుతున్నటువంటి ఒక స్థితి ఏంటిది అంటే, 6 డిఏలు ఇవ్వలేదు. 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 2 డిఏలు చొప్పున 6 డిఏలు ఇవ్వలేదు. అంటే గత ప్రభుత్వం డిఏలు ఇవ్వట్లేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం కూడా అంతకంటే నేనేం తక్కువ, అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు ఈయన అంతకంటే గనుడుగా ఆయన 3 ఇవ్వకపోతే 6 ఇవ్వలేదు. ఇట్లా రోజు రోజుకు 6 డిఏలు ఇవ్వకుంటే నిజానికి వీళ్ళంతా పెద్దవాళ్ళు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, నడవలేని పరిస్థితులలో ఉంటారు. వీళ్ళంతా ఇవాళ ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సినంత పరిస్థితి అవసరమా? ఇటీవల ముఖ్యమంత్రి కూడా ఒక సభలో సమావేశంలో మాట్లాడుతూ, నా దగ్గర పైసలు ఏడున్నాయి, వచ్చినటువంటి డబ్బులు ఎట్లా పంచాలనో అర్థం కావట్లేదు, మరి మీరు చెప్పండి, ఇప్పుడు పెన్షనర్లకు డబ్బులు ఇవ్వాలంటే ఏదో ఒక పథకం ఆపాలి, నేను ఏం పథకం ఆపమని కోరుతున్నారు మీరు ఆయనని? ఇప్పుడు పథకాలకు మేము వ్యతిరేకం కాదు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట్లాడినట్టు, డబ్బులకు ఏం కొదవలేదు, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి అన్నాడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో. మళ్ళీ ఉద్యోగస్తులు పెన్షనర్స్ పోయినప్పుడు ఏమన్నాడు అంటే, నన్ను కోసిన రూపాయి వెళ్ళదు, 1 పైస వెళ్ళదు అన్నాడు. ఈ 2 కాంట్రడిక్టరీ, వైరుధ్యాలతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడంటేనే ఆయనకు మనసు లేదని అర్థం. ఇవ్వడానికి మనసు ఉంటే తప్పనిసరిగా పరిష్కారం అయ్యే చాలా చిన్న విషయం ఇది. ఇదేం పెద్ద విషయం కాదు, ఏం 100,000 కోట్లు కాదు ఇది. కాబట్టి ఈ డిఏలు ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వానికి కనీస విధి. డిఏలు సాధించుకోవడం అనేటువంటిది పెన్షనర్స్ యొక్క హక్కు. ఆ హక్కును ఇవ్వడానికి వాళ్ళ ఇన్ని కథలు చెప్పాలా, ఏ స్కీమ్ ఆపవలసిన అవసరం లేదు. వాళ్ళు తినేది కొంచెం ఆపితే చాలు. విన్నారా? వాళ్ళు చాలా అర్థం ఉంది కాబట్టి అంటున్నా. మేము కూడా తినడం కోసమే, మా కుటుంబం తినడం కోసమే ఇక్కడ దాకా వచ్చినాం. మేము తినాలి, మీరు తినాలి. మేము తినేది వేరు, మీరు తినేది వేరు. మీరు తినడం కొంచెం ఆపితే, కొంచెం తగ్గించుకుంటే మాకు ఇవ్వడానికి మీ మనసు ఒకటి. కాబట్టి నమస్తే. చూస్తున్నాం కదా, ఒకటే ఒక ఆన్సర్,
మీరు తినడం ఆపేస్తే కాస్త ఆపేస్తే మాకు రావాల్సింది మాకు వస్తుంది, మాకు ఎట్లా రావాలో అట్లా వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతుంటాను పరిస్థితి. అంతేగాని ఈ పథకం ఆపితే వీళ్ళకి ఇవ్వాలన్నా, ఆ పథకం ఆపితే వీళ్ళకి ఇవ్వాలన్నా, ఇట్లాంటివి పట్టించుకోవద్దు. ఇట్లాంటివి చెప్పడం సరికాదు. మీకు ఖచ్చితంగా చేయాల్సిన విధంగా చేస్తే కనుక మా అందరికి పరిష్కారము అతి దగ్గరలోనే ఉన్నది, అతి తొందరలోనే ఉన్నది మీరు అనుకుంటే కనుక. సో ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సో నాట్ ఓన్లీ నేను ఒక్కరిని మాత్రమే కాదు, ఇవాళ మీరు చూస్తున్నట్టు వీళ్ళందరిది కూడా అదే బాధ. సో ఎందుకు వీళ్ళు ఇవాళ 65-70 సంవత్సరాలు దాటినా కూడా హైదరాబాద్ బాట పట్టి కార్లు కట్టుకొని, బండ్లు కట్టుకొని, సొంత డబ్బులు పెట్టుకొని ఎందుకు ఇవాళ ధర్నా చేయాల్సి వస్తుందనేటువంటిది కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కానీ, సంబంధిత అధికారులు కానీ, మంత్రులు కానీ ఎలా స్పందిస్తారు, ఏం చేయబోతున్నది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశంగా అయితే ఉన్నది. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, ఇందిరా పార్క్, ధర్నా చౌక్.